I'm Chandra here, Chaitanya Python support. So, so now we are going to discuss about a mini project. సో మనం ఇప్పుడు మినీ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో మినీ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి జాబ్ పోర్టల్ వెబ్ అప్లికేషన్. సో మనం ఒక వెబ్ అప్లికేషన్ డిజైన్ చేయబోతున్నాము. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి జాబ్ పోర్టల్ వెబ్ అప్లికేషన్ అనమాట. సో సో ఈ అప్లికేషన్ మనం కంప్లీట్గా డిజాంగో యూస్ చేసి చేస్తున్నాము. కంప్లీట్లీ డిజాంగో బ్యాక్ ఎండ్. సో మనం యూఆర్ఎల్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అండ్ మన ఫార్మ్స్ యూస్ ఎలా చేయాలి, సో మోడల్స్ ఎలా యూస్ చేయాలి, సో దీన్ని బేస్ చేసుకొని మనము ఎలా డిజైన్ చేయాలి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. అండ్ దెర్ ఈజ్ నో యూఐ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ హియర్. సో నేను ఎటువంటి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ నేను ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. నేను కంప్లీట్గా డిజాంగో బ్యాక్ ఎండ్ గురించి మాట్లాడబోతున్నాను. సో ఎలా చేయాలి, ఏంటి, మనం ఫర్దర్గా ఎలా మనం బిల్డ్ చేయాలి అన్న దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే. అండ్ ఈ రిక్వైర్మెంట్ ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామో ఆ రిక్వైర్మెంట్ లింక్ ఇక్కడ అవైలబుల్లో ఉంది. సో ఈ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో మీరు జస్ట్ ఈ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ వీడియోకి మీరు రీడైరెక్ట్ అవుతారు. సో వీడియో చూడండి, ఎక్స్ప్లెనేషను. అండ్ మీకు స్టిల్ ఇంకేదైనా క్వైరీస్ ఉంటే నన్ను అడగొచ్చు, నేను క్లారిఫై చేస్తాను. ఓకే. సో నౌ, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, సో వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్, సో వాట్ ఈస్ దిస్ జాబ్ పోర్టల్ అండ్ వాట్ ఆర్ ఆల్ ది ఫీచర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో దోస్ థింగ్స్ నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. ఓకే. సో బేసిక్గా మనము జాబ్ పోర్టల్ అనగానే మనకి ఏం గుర్తుకు వస్తుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక జాబ్ పోర్టల్ ఉందనుకుందాం. ఓకే. సో ఇది ఒక జాబ్ పోర్టల్, ఇది ఒక వెబ్ అప్లికేషన్. ఈ జాబ్ పోర్టల్ వెబ్ అప్లికేషన్కి సో వాట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ విల్ విజిట్? సో లైక్ దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్స్. జస్ట్ ఇమాజిన్ దట్, టూ కైండ్స్ ఆఫ్ పీపుల్స్. సో ఎవరు? ఒకటి వచ్చేసి ఎంప్లాయర్స్. సో ఎంప్లాయర్స్ అంటే ఎవరు? సో హీఈస్ గోయింగ్ టు బి పోస్ట్ ద పోస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జాబ్, ఒక జాబ్ని మనం పోస్ట్ చేయాలనుకోండి. సో ఎవరు పోస్ట్ చేస్తారు? సో మెయిన్లీ ఎంప్లాయర్స్. ఎంప్లాయర్స్ అంటే ఎవరు? ద కంపెనీస్, ద ఆర్గనైజేషన్స్. ఎవరికైతే కొన్ని పొజిషన్స్ కంపెనీలో ఫిల్ చేయాలనుకుంటారో సో వాళ్ళు దే ఆర్ బికమ్ టు దన్ ఎంప్లాయర్స్. లేదు అనుకుంటే సమ్ హైరింగ్ టీమ్స్, ద స్పెషల్ టీమ్స్ ఉంటారు. సో స్పెసిఫిక్గా ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడానికి. సో హైరింగ్ టీమ్స్. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు పోస్ట్ చేస్తున్న జాబ్ అప్లికేషన్స్ని ఎవరు విజిట్ చేస్తారు? లైక్ హూ విల్ గోయింగ్ టు బి సీ దిస్ అంటే, సో లైక్ జాబ్ సీకర్స్, ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళు, లైక్ ఎంప్లాయీస్. సో కరెంట్ ఎంప్లాయీస్, వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కూడా జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటారు కదా. సో దోస్ కైండ్స్ ఆఫ్ పీపుల్ లైక్ జాబ్ సీకర్స్ ఆర్ ఎంప్లాయర్స్. సో హియర్ ఎంప్లాయీస్ అండ్ హియర్ ఎంప్లాయర్స్ ఆర్ హైరింగ్ టీమ్. ఓకే. ఈ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్స్ జనరల్గా ఈ జాబ్ పోర్టల్ని విజిట్ చేస్తూ ఉంటారు. లైక్ ఇలా చేస్తున్నారు. ఓకే. సో ఒక జాబ్ పోర్టల్ ఉంది, ఆ జాబ్ పోర్టల్కి ఎంప్లాయర్స్ విజిట్ చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం ద జాబ్ సీకర్స్. ఓకే. సో ఇలాగా టూ కైండ్స్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ హైరింగ్ టీమ్ ఆర్ జాబ్ సీకర్స్ ఆర్ ఎంప్లాయీస్ టీమ్. ఓకే. ఈ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు? బేసిక్గా సేమ్ ఎంప్లాయీస్ ఏం చేస్తారు అండ్ జాబ్ సీకర్స్ ఏం చేస్తారు? సో మనకు తెలిసిందే. సో బేసిక్గా ఇక్కడ మనం ఇప్పుడు ఎంప్లాయర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎంప్లాయర్స్ వీళ్ళు ఏం చేస్తారు అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదన్నా ఒక జాబ్ని వీళ్ళు పోస్ట్ చేయాలి. ఓకే. పోస్ట్ చేయాలన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఒక జాబ్ని క్రియేట్ చేస్తారు అండ్ క్రియేట్ చేసిన జాబ్ని వీళ్ళు పోస్ట్ చేస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైథాన్ రిక్వైర్మెంట్ ఉంది. సో పైథాన్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాట్ దే విల్ డూ? సో వాళ్ళు బేసిక్గా స్కిల్ వచ్చేసి పైథాన్ మీద పెడతారు అండ్ వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్, వాట్ ఈస్ ద ప్రిఫర్డ్ లొకేషన్ అండ్ వాట్ ఈస్ ద కరెంట్ లొకేషన్, ఇలాంటివన్నీ వీళ్ళు పెడతారనమాట. ద ఆర్గనైజేషన్ లొకేషన్, ఇలాంటివన్నీ వీళ్ళు పెడతారు. ఓకే. సో ఇది ఒక ఫంక్షనాలిటీ. సో ఎంప్లాయర్స్ బేసికల్గా ఇది చేస్తారు. అండ్ వీళ్ళు క్రియేట్ చేసిన పోస్ట్ని వీళ్ళు అప్డేట్ కూడా చేసుకోవాలి కదా. లైక్ దే నీడ్ టు బి అప్డేట్, రైట్? సో అప్డేట్ జాబ్ పోస్ట్ వీళ్ళు అప్డేట్ చేసుకుంటారు. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇనిషియల్గా మనం పొజిషన్ ఒక 3 years ఆఫ్ పర్సన్కి అని అనుకున్నాము. బట్ సమ్ టైమ్స్ ఇది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉండొచ్చు కాబట్టి సో మేబీ ద అప్డేట్ చేసుకుంటారు జాబ్ పోస్ట్ని 5 yearsకి పెడతారు. సో దే విల్ బి హైరింగ్ ఫర్ 5 years ఆఫ్ క్యాండిడేట్స్ అలాగనమాట. సో వాళ్ళు బేసిక్గా ఏం చేస్తారు? ఒక జాబ్ని, ఒక పోస్ట్ని వీళ్ళు జాబ్ పోర్టల్లో పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసిన తర్వాత దే విల్ అప్డేట్ సంథింగ్. ఓకే. సో అప్డేట్ చేసుకున్న తర్వాత సో దే విల్ యాక్టివేట్. సో యాక్టివేట్ జాబ్ పోస్ట్ అంటే ఏంటి అంటే, వాళ్ళు ఈ పోస్ట్ని
జాబ్ సీకర్స్కి అవైలబుల్గా ఉండేలాగా వీళ్ళు యాక్టివేట్ చేసుకుంటారు. ఇఫ్ ఇట్ ఈస్ యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్, సో ఎప్పుడైతే ఎంప్లాయర్స్ పోస్ట్ చేస్తారో సో దట్ విల్ బి ద యాక్టివ్. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్టర్ సమ్ టైమ్, సో కొన్ని రోజుల తర్వాత, సో ఇఫ్ దే వాంటెడ్ టు ఇన్యాక్టివేట్ అంటే జాబ్ సీకర్స్కి ఈ పోస్ట్ కనిపించకూడదు అనుకుంటే దే విల్ మేక్ ఇట్ యాజ్ ఇన్యాక్టివ్. ఓకే, సో ఇన్యాక్టివ్ కూడా చేసుకుంటారు. సో యాక్టివేట్ అండ్ ఇన్యాక్టివేట్, యాక్టివేట్ అండ్ ఇన్యాక్టివేట్. అండ్ సో అండ్ ఇంకొక అడిషనల్ ఫీచర్స్ వీళ్ళు ఏం చేస్తారు, సో వీళ్ళకి జాబ్ వస్తూ ఉంటుంది కదా, జాబ్ రిక్వెస్ట్ అప్లికేషన్స్ వస్తూ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే రివ్యూ చేస్తారు. సో రివ్యూ జాబ్ అప్లికేషన్స్. సో వీళ్ళు వస్తున్న జాబ్ అప్లికేషన్స్ని రివ్యూ చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ ఇంకొకటి కూడా ఏం చేయొచ్చు వీళ్ళు, సో వీళ్ళు జాబ్ ఒక రివ్యూ చేసి సో అప్రూవ్ ఆర్ రిజెక్ట్, అప్రూవ్ ఆర్ రిజెక్ట్ అప్లికేషన్. సో ఇలా కొన్ని ఫంక్షనాలిటీస్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు డిస్కస్ హియర్. సో కొన్ని ఫంక్షనాలిటీస్ వీళ్ళు ఇలా పర్ఫామ్ చేసుకుంటారు. ఓకే, సో దేనికి సంబంధించింది ఇది, దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ద ఎంప్లాయర్స్. సో ఎంప్లాయర్స్కి సంబంధించింది. ఓకే, అండ్ ద సేమ్ జాబ్ సీకర్స్ కూడా దే విల్ డూ సమ్ ఆపరేషన్స్ కదా. సో జాబ్ సీకర్స్ కూడా బేసికల్గా వాళ్ళు ఏం చేస్తారు, సో వీళ్ళ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకుంటారు ఫస్ట్. సో ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవడం అంటే ఏంటి, వాట్ ఈస్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ వాట్ ఈస్ ద ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ ది అకాడమిక్ డీటెయిల్స్ అండ్ వాట్ ఈస్ ద ప్రిఫర్డ్ థింగ్స్ అంటే సో వర్క్ లొకేషన్ కావచ్చు అండ్ వర్కింగ్ టెక్నాలజీ కావచ్చు, ఇలాంటివి కొన్ని అనమాట. ఓకే, సో ఫస్ట్ వీళ్ళు ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేసుకుంటారు. ఆ ప్రొఫైల్లోనే వీళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సో జాబ్ సీకర్స్ బేసికల్గా వాట్ దే విల్ డూ, దే విల్ జస్ట్ క్రియేట్ దేర్ ప్రొఫైల్స్. ఓకే, సో వన్స్ ప్రొఫైల్ క్రియేట్ అయ్యాక సో దే విల్ అప్డేట్ ద ప్రొఫైల్, రైట్. సో దే విల్ అప్డేట్ ద ప్రొఫైల్. సో ప్రొఫైల్ని వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 months బ్యాక్ ఒక ఒక జాబ్ సీకర్ వచ్చేసి అతని పోస్ట్ని అతని ప్రొఫైల్ని క్రియేట్ చేసుకున్నారు. సో ప్రొఫైల్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 3 months ఆర్ 4 months ఆర్ 5 months, సో అతని స్కిల్ని అప్గ్రేడ్ చేసుకుంటారు కదా. సో లైక్ బేసికల్లీ ఇనిషియల్లీ హీఈస్ ఎ పైథాన్ డెవలపర్. సో after some times he may going to be add the Django, he may going to be add the pandas, numpy, ఇలాంటి కొన్ని స్కిల్స్ అనేది అతను యాడ్ చేసుకుంటారు. సో ఫర్ దట్ పర్పస్ అప్డేట్ ప్రొఫైల్, వీ నీడ్ టు ప్రొవైడ్ ఎ ఫీజిబిలిటీ యాజ్ అప్డేట్ ప్రొఫైల్. సో అప్డేట్ ప్రొఫైల్ తర్వాత అగైన్ ద యాక్టివేట్ ప్రొఫైల్. సో ఈ యాక్టివేట్ ప్రొఫైల్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఎంప్లాయర్స్ ఉన్నారు కదా, ఎంప్లాయర్స్ క్యాండిడేట్స్ గురించి హైర్ చేసుకోవడానికి సో దే విల్ డూ సమ్ సెర్చ్ కదా. సో హియర్ దట్ పాయింట్ ఈస్ మిస్సింగ్. సో దే విల్ ఆల్సో సెర్చ్ ఫర్ అన్ ఎంప్లాయీస్, search for candidates, search for candidates, profile ni వీళ్ళు search చేసుకుంటారు. ఓకే, సో యాక్టివేట్ ప్రొఫైల్ అండ్ ఇన్యాక్టివేట్ ప్రొఫైల్. యాక్టివేట్ అంటే ఏంటి అంటే సో వాళ్ళు ప్రొఫైల్ని యాక్టివేట్ చేసుకున్నారు అంటే ఎంప్లాయర్స్ హూ ఈస్ గోయింగ్ టు బి సెర్చ్ ఫర్ అ స్పెసిఫిక్ క్రైటీరియా, సో లైక్ టెక్నాలజీ, పైథాన్ టెక్నాలజీ అండ్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 5 years అండ్ ప్రిఫర్డ్ లొకేషన్ బేస్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్. సో ఇలా కొన్ని ఎంప్లాయర్స్ సెర్చ్ చేస్తారు కదా, ఆ సెర్చ్ క్రైటీరియాలో యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఈ జాబ్ సీకర్స్ అనేది దే విల్ సీ అనమాట. సో ఎంప్లాయర్స్ దే విల్ సీ దిస్ జాబ్ సీకర్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, యాక్టివేట్ ఉన్నప్పుడు. ఇఫ్ ఇన్ కేస్ ఇన్యాక్టివేట్ అనుకోండి, సో దే మైట్ బి ద జాబ్ సీకర్ మైట్ బి గాట్ ఎ జాబ్ ఆల్రెడీ, సో దట్ హీ మేడ్ హిస్ ప్రొఫైల్ యాజ్ ఇన్యాక్టివ్. ఆల్రెడీ జాబ్ వచ్చి ఉంటుంది కాబట్టి ఇన్యాక్టివ్ని చేసుకుంటారు. ఓకే, సో యాక్టివేట్ ఇన్యాక్టివేట్ ప్రొఫైల్ ఫర్ ఎ జాబ్ సీకర్ సార్. ఓకే, అండ్ they'll also wanted to search for jobs kada, search for jobs. Okay, and they'll also see the applied jobs, సో ఇలా కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో వీళ్ళు బేసిక్గా వీళ్ళు ఎక్కడ నుంచి వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్స్ ఈస్ ద జాబ్ పోర్టల్. అంటే ద జాబ్ పోర్టల్ విల్ హ్యాండిల్ either it is the job seeker or either it is an employer. So but at present we are focusing mainly on these functionalities. So what the employer will do and what the job seeker will do, ఈ టూ ఫంక్షనాలిటీస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో నౌ కమింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. ఓకే, సో ఇది నా రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం డిస్కస్ చేసుకున్నాము. యూ జస్ట్ గో త్రూ దిస్ పర్టికులర్ డాక్యుమెంట్. ఓకే, సో నేను ఫస్ట్ పాయింట్ ఏం డిస్కస్ చేయబోతున్నానంటే సో డెవలప్ ఏ ల్యాండింగ్ పేజ్. సో ల్యాండింగ్ పేజ్ అంటే బేసిక్గా ఒక ఫస్ట్ ఇంప్రెషన్, ద వెబ్సైట్ ఆఫ్ ది ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ కాల్డ్ అ ల్యాండింగ్ పేజ్. ఓకే, సో ఈ వెల్కమ్ పేజ్లో
మనం బేసిక్గా ఏం ఏం డిఫైన్ చేస్తున్నాము అంటే, సో జాబ్ సీకర్స్ ఏం చేస్తారు అండ్ ఎంప్లాయర్స్ ఏం చేస్తారు. ఓకే, అండ్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను. సో మనం ఎలాంటి యూఐ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఎలాంటి ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కంప్లీట్లీ మనం దేని మీద బేస్ చేసుకొని వెళ్తున్నాము అంటే కంప్లీట్గా హైపర్ లింక్స్. సో మీరు ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో, గో బ్యాక్ టు హోమ్, లేదంటే హోమ్ పేజ్ని మీరు విజిట్ చేయాలనుకుంటున్నప్పుడు, లేదంటే ఎంప్లాయర్ పేజ్ని విజిట్ చేయాలనుకుంటున్నప్పుడు, సో కంప్లీట్గా మనం ఏం చేయబోతున్నాం అంటే హైపర్ లింక్స్, వయా హైపర్ లింక్స్ ద్వారా మనం కమ్యూనికేట్ అవుతున్నాం. ఓకే, సో ఇది జాబ్ సీకర్కి రిలేటెడ్, ఎంప్లాయర్స్కి రిలేటెడ్. సో ఇప్పుడు నేను నా దగ్గర ఒక శాంపుల్ ప్రాజెక్ట్ ఉంది, శాంపుల్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ నేను చూపిస్తాను. సో ఫస్ట్ జస్ట్ డెమో పర్పస్ కోసం నేను చూపిస్తున్నాను. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఏం చేశాను, పైథాన్ మేనేజ్ డాట్ పీవై నేను ఆల్రెడీ సర్వర్ని అప్ చేశాను. సర్వర్ని అప్ చేయగానే ఇది నా బేస్ యూఆర్ఎల్ అనమాట. ఓకే, నేను బేస్ యూఆర్ఎల్ని కాపీ చేసి, సో ఇక్కడ నేను హిట్ చేసినప్పుడు దిస్ ఈస్ కాల్డ్ మై ల్యాండింగ్ పేజ్. చూడండి, సో నేను హిట్ చేసినప్పుడు నాకు రెస్పాన్స్ ఏమొస్తుంది, సో వెల్కమ్ టు ది జాబ్ పోర్టల్. నాకు ఇలాంటి రెస్పాన్స్ కావాలి. సో ఈ ల్యాండింగ్ పేజ్లో నాకు ఏమేమి ఉన్నాయి ఇక్కడ, సో రిలేటెడ్ టు జాబ్ సీకర్ అండ్ రిలేటెడ్ టు ఎంప్లాయర్స్ గురించి, జాబ్ సీకర్స్ గురించి ఇక్కడ కొన్ని ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఓకే, సో ఇలాంటి యూఐ మనం ఇక్కడ ఎలాంటి యూఐ ఇక్కడ యూస్ చేయలేదు. జస్ట్ మనం ఇక్కడ ఏమి ఇచ్చుకున్నాము ఇక్కడ చూడండి. సో నేను మౌస్ ఓవర్ చేసాను అనుకోండి, సో క్రియేట్ న్యూ ప్రొఫైల్, అప్డేట్ ప్రొఫైల్, సెర్చ్ ఫర్ జాబ్ ఓపెనింగ్స్, వ్యూ ఆల్ జాబ్ సీకర్స్. సో ఇదంతా నాకు టెక్స్ట్ హైపర్ లింక్స్ ఉన్నాయి. టెక్స్ట్కి నేను హైపర్ లింక్స్ యాడ్ చేశాను. ఓకే, సో దీని ద్వారా మనం కమ్యూనికేట్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్రియేట్ ప్రొఫైల్ చేశాను. సో క్రియేట్ ప్రొఫైల్ చేయగానే ఇక్కడ చూడండి, సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ ఆస్కింగ్, ఫుల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబరు, అడ్రస్, కెరీర్ ఆబ్జెక్టివ్స్. ఇక్కడ ప్రొఫైల్ మనం ఎప్పుడైతే ప్రొఫైల్ క్రియేట్ చేస్తూ ఉంటున్నామో అప్పుడు యాక్టివ్, ఇన్యాక్టివ్. సో యాక్టివ్ అంటే ఏంటి అంటే జాబ్ ఎంప్లాయర్స్కి, సో ఈ పర్టికులర్ జాబ్ సీకర్ ఇన్ఫర్మేషన్ ఎంప్లాయర్ చూడగలుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ ఇన్యాక్టివ్ అనుకోండి, సో ఈ ఇన్ఫర్మేషన్ ఎంప్లాయర్కి దొరకదు. ఓకే, సో నెక్స్ట్ డిగ్రీ. సో మనం ఏ డిగ్రీ కంప్లీట్ చేసాం, లేటెస్ట్ డిగ్రీ నేమ్, వాట్ ఈస్ ది డిగ్రీ కంప్లీషన్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. ఇది టైటిల్. సో టైటిల్ అంటే ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది, సో కరెంట్ పొజిషనింగ్. సో కరెంట్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరా, లేదంటే లైక్ మార్కెటింగ్ మేనేజరా, సో లేదంటే సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీరా అనేది డిఫైన్ చేస్తుంది. సో మీరు చేసిన ప్రాజెక్ట్ గురించి, కరెంట్ వర్క్ చేస్తున్న కంపెనీ గురించి, మీరు టెక్నాలజీ గురించి. ఓకే, ఈ టెక్నాలజీ రిలేటెడ్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్. సో స్కిల్ నేమ్ అండ్ ఇక్కడ ప్రొఫిషియన్సీ. సో మీరు హౌ ప్రొఫిషియంట్ యు ఆర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కిల్ నేమ్ వచ్చేసి పైథాన్ పెట్టారనుకోండి, సో పైథాన్ మీద మీరు బిగినర్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ ఆర్ ఎక్స్పర్ట్. సో నేను అడ్వాన్స్డ్ ఇచ్చుకుంటాను. సో ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో లాంగ్వేజ్ అండ్ ప్రొఫిషియన్సీ, ఏదైతే లాంగ్వేజ్ ఇక్కడ యాడ్ చేస్తున్నారో ఆ లాంగ్వేజ్ యొక్క ప్రొఫిషియన్సీ. సో కెన్ రీడ్, కెన్ రైట్, కెన్ స్పీక్. ఓకే, సో ఇది నా క్రియేట్ జాబ్ సీకర్ ప్రొఫైల్ యొక్క ఫామ్. ఇప్పుడు నేను ఇక్కడ క్రియేట్ ప్రొఫైల్ చేశాను అనుకోండి, సో నాకు జాబ్ సీకర్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. ఓకే, సో నేను ప్రజెంట్ ఏం డేటా ఫిల్ చేయలేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ క్యాన్సిలింగ్ ఇట్. క్యాన్సిల్ చేయగానే నాకు హోమ్ పేజ్కి వచ్చేసింది అగైన్. ఓకే, సో నేను మళ్ళీ అప్డేట్ ప్రొఫైల్ చేస్తాను. ఓకే, నేను జస్ట్ డెమో పర్పస్కి కొన్ని రాసుకున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ నేను సో వ్యూ ఆల్ జాబ్ సీకర్స్ చేశాను అనుకోండి, సో నాకు అన్ని జాబ్ సీకర్స్ యొక్క ప్రొఫైల్స్ ఇక్కడ దొరుకుతుంది. లైక్ చంద్రనాయక్ ఒక జాబ్ సీకర్. సో ఇక్కడ సో ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఉందో, ఈమెయిల్, ఫోన్ నెంబర్, కెరీర్ ఆబ్జెక్ట్, ఎప్పుడైతే ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు యాడ్ చేశారో సో ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ ఎడిట్ జాబ్ సీకర్ చేయగానే ఇక్కడ జాబ్ సీకర్ నేను ఎడిట్ చేసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ క్యాన్సిల్ చేశాను అనుకోండి, అగైన్ బ్యాక్ టు ఆల్ జాబ్ సీకర్స్ పేజ్ అనమాట. ఇక్కడ అగైన్ ఇన్యాక్టివ్ జాబ్ సీకర్స్. సో నేను ఇన్యాక్టివ్ కొట్టగానే జాబ్ సీకర్ వచ్చేసి సిస్టమ్ నుంచి ఇన్యాక్టివ్ అయిపోతారు. సో హైపర్ లింక్ ద్వారా కమ్యూనికేట్ అవ్వబోతున్నాను. సో ఎంప్లాయర్ రిలేటెడ్ నేను ఇంకా ఏం క్రియేట్ చేయలేదు, ఫర్ ఓన్లీ ద డెమో పర్పస్ కోసం నేను కొన్ని ఇచ్చాను ఇక్కడ. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్ని నేను డాక్యుమెంట్లో క్లియర్గా మెన్షన్ చేశాను. లైక్ ద క్రియేట్ న్యూ ప్రొఫైల్కి ఏం చేయాలి అండ్ ఏమేం మనం క్రియేట్ చేయాలి ప్రొఫైల్ అంటే, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ద ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, స్కిల్స్, లాంగ్వేజెస్. ఓకే, అండ్ ఇక్కడ ప్రొఫైల్ స్టేటస్ యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ ప్రొఫైల్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం అప్డేట్ చేసుకోవాలి రెగ్యులర్గా, బేస్డ్ అపాన్ ది స్కిల్స్, బేస్డ్ అపాన్ ది టెక్నాలజీ, బేస్డ్ అపాన్ ది లేటెస్ట్ మనం ఏదైతే అచీవ్ అయ్యామో అది. ఓకే, సో
ఇది ఎంప్లాయర్ రిలేటెడ్ అనమాట. ఓకే, సో ఈ డాక్యుమెంట్ మీరు ఒకసారి రీడ్ అవ్వండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ, అండ్ దెర్ ఈస్ సమ్ నోట్స్ యాజ్ వెల్. సో దిస్ ఈస్ వాట్ ఐ జస్ట్ వుడ్ లైక్ టు discuss. Okay, so for the design of the interface and the beauty of the UI, so there is no restrictions. Okay, so miru as of now I am not expecting any front end technologies. Okay, so complete ga manam Django back end use chesi chestunnam kabatti, so there is I am not much interested on the UI. Okay, so this is what the expected output I am expecting. If you have any questions, so please reach out to me. And also manaki ikkada explanation link undi YouTube channel lo, సో ఈ లింక్ని విజిట్ అవ్వండి. మీకు ఇంకా ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ, ఐ విల్ హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ.